ఈ నూతన సంవత్సరం రోజున అమ్మ మరియ తల్లి పండుగ రోజున మరియు యేసయ్యకు నామకరణ పండుగ రోజున మేరీ శైలి మరియు ఈ మాస్టర్ గారి కుటుంబాన్ని పిల్లలు దీవించమని అలిషం కుటుంబాన్ని దీవించమని ఆశ్రయించమని వీళ్ళకి ఇంకా శుభములు ఆశీర్వాదాలతో మరికొన్న వారందరినీ కూడా దీవించమని ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఈ జ్ఞానస్థాన సమయంలో పితా పుత్ర పవిత్రాత్మ నామమున మీ బిడ్డలు ఏమి పేరు పెట్టదలుచుకున్నారు? మేరీ మోనస్టరీ కొరకు తిరుసముని ఏమి కోరుచున్నారు? మీ బిడ్డలకు జ్ఞానస్థానం ఇవ్వమని అడుగుచున్నారు. దేవుని ప్రేమలో తిరుసభ ప్రేమలో వారిని జీవింప మీరు సిద్ధముగా ఉన్నారా? మీ బిడ్డలకు జ్ఞానస్థానం ఇవ్వమని అడుగుచున్న వారి విశ్వాసం దృఢపరిచి దేవుని ఆజ్ఞను అనుసరింపచేయచ్చు దైవ మానవ ప్రేమను పెంచవలను. ఈ మీ బాధ్యత నిర్వహింప సిద్ధముగా ఉన్నారా? తల్లిదండ్రులు తమ బాధ్యత నిర్వహించడానికి వారు తోడ్పడి సిద్ధముగా ఉన్నారా? ప్రేమైన మేరీ శైలి మీ క్రైస్తవ సంఘం అమితానంతో ఆనందించుచున్నది. ఈ సంఘం పేరిట నేను మీ పరిశీలన గుర్తు వేస్తున్నా. మీ తల్లిదండ్రులు జ్ఞానతండ్రులు కూడా మీ పరిశీలన గుర్తు వేయదు. ఇందువల్ల మన రక్షణ క్రీస్తునానికి మీరు సొంతమగుచున్నారు. తల్లిదండ్రులు దేవుని బిడ్డలారా, మనం ప్రార్థించుకున్నాం. అందరూ కూడా క్రీస్తువా మేము ప్రార్థిస్తున్నాము. జ్ఞానస్థానం భద్రమైన ప్రేమ ద్వారా వీరి మీ అక్షలకు సువిశేష సాక్షులుగా చేయమని అందరూ క్రీస్తువా మేము ప్రార్థిస్తున్నాము. మీ దీవెనలు ఆశీర్వాదాలు ప్రేమతో దీవించి కాచి కాపాడమని విశ్వాసం అందు ఈ బిడ్డలను దీవించి కాచి కాపాడమని క్రీస్తువా మేము ప్రార్థిస్తున్నాము. విశ్వాసం అందు జీవితం అందు తల్లిదండ్రులు జ్ఞానతల్లి బిడ్డకు ఆదర్శప్రాయంగా చేయమని అందరూ క్రీస్తువా మేము ప్రార్థిస్తున్నాము. వీరి కుటుంబంలో మీ ప్రేమ యందు బదిలపరచమని క్రీస్తువా మేము ప్రార్థిస్తున్నాము. జ్ఞానస్థాన వరమును మా అందరి నూతన పరచమని క్రీస్తువా మేము ప్రార్థించుచున్నాము. మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పునీత జోజప్ప గారా, పునీత అన్నప్ప గారా, పునీత రాయప్ప చిన్నప్ప గారా, మా కొరకు వేడుకొనండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. ఇప్పుడు దుష్ట శక్తులు ఇచ్చిన బిడ్డని మోని సైని మీద సోకుండా పరిశుద్ధాత్మ దీవెనతో దీవించమని ప్రార్థించుకుందాం. సర్వశక్తిలో సర్వేశ్వర, మీరే మీ కుమారుని లోకములకు పంపించని వారు మా నుండి పిశాచశక్తులను పారద్రోలి మా అంధకారం ప్రదేశమైన ప్రకాశంలోనికి చేర్చిదిరి. కావున ఈ బిడ్డ నుండి జన్మ పాపమును తొలగించండి. వీరిని పవిత్రాత్మ నివాసీలుగా చేయమని మేము బ్రతిమాలుకొనుచున్నాం. మా నాథుని క్రీస్తు వారి మనవి చేయించున్నాము. ఆమేన్. రక్షణాయుతమైన తైలంతో మేము అభ్యంగం చేయించున్నాం. యుగ యుగములు జీవించు క్రీస్తు మేము బలపరచునగాక. ఆమేన్. ఇప్పుడు మనం ప్రమాణం చేద్దాం. మీరు పిశాచిని త్యజించుచున్నారా? దాని క్రియలను త్యజించుచున్నారా? దాని ఆకర్షణలను త్యజించుచున్నారా? మీరు పరలోకంలో భూలోకంలో సృష్టించిన సర్వశక్తులైన సర్వేశ్వరుని మీరు విశ్వసించుచున్నారా? అతని ఏకైక పుత్రుడు మన ఆదరణ యేసుక్రీస్తు తండ్రి యేసుక్రీస్తు కన్యమరుని పుట్టి పాటుపడి మరణం పొంది సమాధి చేయబడి చనిపోయిన వారిని లేచి ప్రత్యేక ప్రక్కన కూర్చొని ఉన్నారని విశ్వసించుచున్నారా? క్రీస్తునాథుని ఇదే మన విశ్వాసము, ఇదే మన విశ్వాసం ప్రకటించే మన గొప్పతనము. ఆమేన్. ఇప్పుడు మనం ప్రకటించిన తిరుసభ విశ్వాసంలో మేరీ శైలి జ్ఞానస్థానం పొందడానికి మీరు సమ్మతించుచున్నారా? మేరీ శైలి నేను నీకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం ఇస్తున్నాను. ఆమేన్. ఇప్పుడు క్రిస్మస్ తైలంతో అభిషేకం చేయడం జరుగుతుంది.
మన నాథుడైన యేసుక్రీస్తు తండ్రి అయిన సర్వేశ్వరుడు పాపం నుండి మేము పాపం విడుదల చేసి నీటి వల్ల పవిత్రాత్మలో నూతన జీవనిచ్చి ఉన్నారు. వారు ఇప్పుడే మేము క్రిస్మస్ తైలంతో అభ్యంగం చేయించున్నారు. దీని ఫలితంగా మీరు దేవుని ప్రజలు చేరి గురువు బోధకుడు రాజువైన క్రీస్తునాథునితో ఐక్యాక నిత్యకాలము ఐక్యమై జీవించునుగాక. ఆమేన్. చిన్న మీరు కట్టేదాన్ని ప్రియా దేవుని బిడ్డలా, మరి ఈరోజు ఎంతో గొప్ప దినం. ఆ ఇమ్మానుయేలు దయ వల్ల నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టి ఉన్నాం. మరి ఈరోజు తల్లి శ్రీ సభ అమ్మ మరియ తల్లి యొక్క మాతృత్వ పండగ మరియు యేసయ్య చిన్నారి బాల యేసు నామకరణ పండుగ రోజున శ్రీ మాస్టర్ గారి కుటుంబం, ఈ మేడం గారి కుటుంబం చక్కగా సంతాన భాగ్యం ఇచ్చినందుకు వారు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఇక్కడున్నటువంటి ఉపదేశాలు మనందరినీ కూడా దీవించమని ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుంటూ దీవెనలు పొందుతూ ఇంకా ఆశీర్వాదాలు దీవెనలు ఇంకా అనేకమైన రావాలని ప్రార్థన చేసుకుంటూ ఉంటే తప్పకుండా గొప్ప కార్యాలు దీవెనలు శుభములు మన కుటుంబాల్లో జరుగుతూ ఉంటాయి. మరి ఈరోజు గొప్ప దినం. దేవుని బిడ్డగా వారు బిడ్డను దీవించమని వేడుకుంటూ దీవెనలు పొందుతూ ఆశీర్వాదాలు పొందుదాము. ప్రియమైన మేలేశ్వరి, మీ నూతన సృష్టి అని క్రీస్తును ఆదరించి ఉన్నారు. ఈ తెలుగు వసతి క్రైస్తవ గ్రంథకుడు మీ పద్ధతి కలిసి మాత్రం అనుసరించి దీన్ని నిర్మలంగా ఉంచండి. నిత్య జీవనంలో ప్రవేశించే వారికి వారికి నిర్మలంగా ఉంచి కాచి కాపాడగాక. క్రీస్తు జ్యోతిని స్వీకరించండి. తల్లిదండ్రులారా, నాన్నదండ్రుల ఈ దీపం ఎల్లప్పుడూ వెలుగుచుండండి. మీ బిడ్డలు క్రీస్తునాథు వెలుగు పొంది ఉన్నారు. మీరు ప్రకాశవంతులుగా జీవింపవలెను. విశ్వాసంతో స్థిరపడి క్రీస్తునాథు పునరాగమన సకల ఫలంతో ఎన్నటికీ కలుసుకుందురుగాక. ఆమేన్. మన ఆదరణ యేసుక్రీస్తుతో వచ్చి వేదిక వెలికిరి మగవారికి మాట్లాడే శక్తినిచ్చిదిరి. ఇది అయిన సర్వేశ్వరుని మహిమ గౌరవార్థంలో ఆలకించి వారి వాక్యం ఆలకించి విశ్వాసంతో ఆచరించడం మనకు సహాయపడుగాక. కృష్ణాది జ్ఞానస్థానం పొందిన మీరందరూ వాటిని ధరించి ఉన్నారు. అందరూ హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపు. మాయ తాపబడిన వారిని మీరు మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపు. మమ్మల్ని స్వాధీన ఎందు ప్రవేశింపును ఒక కీళ్ళు మమ్మల్ని రక్షింపు. ఈ సమయంలో విధంగా శ్రావణి కుటుంబాన్ని దీవించండి. మీరు ఇచ్చినటువంటి సంతాన భాగ్యానికి ఈరోజు జ్ఞానస్థానం ఆస్వాదించి కాచి కాపాడమని తల్లిదండ్రులతో ఉంటున్నాను. మా మరియ తల్లి మీ కుమారుని యొక్క దీవెనలు ఈ నూతన సంవత్సరం అంతా ఈ కుటుంబం మీద ఇక్కడ బిడ్డలందరి మీద కుమ్మరించమని వేడుకుంటూ ఉన్నా. మీ కరుణ దీవెనలతో ఈ బిడ్డలు కాచి కాపాడి ఈ ఆనందం సంతోషం మళ్ళీ నూతన సంవత్సరం వరకు ఈ బిడ్డలందరి మీద కుమ్మరించమని అమ్మా తల్లి మరియ తల్లి మీ కుమారుని ఆశీర్వాదాలు ఆమేన్. మీ ఆత్మతో ఉందరుగాక. ఆమేన్.